ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకూడదు. రైట్. ఇక ఫైనల్గా ఎన్నిసార్లు ఓడినా, ఎన్నిసార్లు చావు దెబ్బతిన్నా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల బుద్ధి మాత్రం మారడం లేదు. రీసెంట్గా ప్రధాని మోదీకి లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి ఒక వార్నింగ్ ఇచ్చారు, మోడీకి గుణపాఠం చెబుతాము అని చెప్పేసి. అంటే మరో పహల్గామ్ తరహా దాడికి పాకిస్తాన్ ఏదైనా ప్లాన్ చేస్తుందంటారు? ఎస్ అండి. ఇప్పుడు సైఫుల్లా కసూరి ఈయన ఎవరంటే లష్కరీ తోయిబాలో ఒక డిప్యూటీ టెర్రరిస్ట్ అన్నమాట. డిప్యూటీ అధ్యక్షుడు లష్కరీ తోయిబాకి. ఈ వ్యక్తి పాకిస్తాన్లో మాట్లాడుతూ అసీం మున్నీర్ని ఉద్దేశిస్తూ పాకిస్తాన్ ప్రజలను ఉద్దేశిస్తూ భారత ప్రజల్ని, భారత ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ ఆయన ఒక పలుకు అనమాట, ఒక పెద్ద డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు. ఆయన ఎందుకు ఇచ్చాడో కూడా తెలియదు, కానీ ఆయన చెప్పడానికి నేను ఎందుకు డెడ్లీ వార్నింగ్ అంటే, రీసెంట్గా పాకిస్తాన్లో సింధు నది ఉపనదులు ఫ్లడ్ వచ్చినాయి. ఈ ఫ్లడ్ ఇండియా క్రియేట్ చేసిన, ముఖ్యంగా మోడీ క్రియేట్ చేసిన ఒక వాటర్ టెర్రరిజం అని చెప్తున్నాడు. ఆయనకి వాటర్ టెర్రరిజం ఏది అనాలో కూడా ఆయనకి తెలియదు అనమాట, ఈ కసుల్లా సైఫుల్లాకి. ఎందుకంటే భారతదేశంలో కూడా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లో, జమ్మూ అండ్ కాశ్మీర్లో విపరీతమైన ఫ్లడ్స్ వచ్చినాయి. అక్కడ సింధు నది, ఈ సట్లెజ్, రావి, బియాస్, జేలం, అదేవిధంగా ఈ సింధు నది ఈ ప్రాంతాల్లో అక్కడ వరదలు వచ్చినాయి, ఫ్లడ్స్ వచ్చినాయి. ఆ వాటర్ మనం ఆపుతామా? మనం ఆపినా ఆగదు, అది వెళ్ళిపోద్ది పాకిస్తాన్ కింద ఉన్నది. అలా వెళ్ళింది, భారతదేశం వదిలింది కాదు. ఇక ఇంకో విషయం మర్చిపోతున్నాం, పాకిస్తాన్లో 1,00,000 మంది ప్రజల్ని కాపాడింది. ఇండియాలో మీకు వరదలు రాబోతున్నాయంటే వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్తే పాకిస్తాన్ ప్రజలు కూడా మెచ్చుకున్నారు. కొన్ని నెలల క్రితం పాకిస్తాన్ ప్రజలు కూడా ఇండియాని పొగిడారు, అబ్బా మమ్మల్ని రక్షించిందని. ఎందుకంటే ముందే ఫ్లడ్స్ వస్తాయి, కాపాడుకోమన్నాం. ఇది వాటర్ టెర్రరిజం కాదు, అక్కడ వచ్చిన ఫ్లడ్స్. అది తెలియక దాని వాటర్ టెర్రరిజం, మోడీ గారు చేసిన వాటర్ టెర్రరిజం. మోడీ గారు చక్కగా గుణపాఠం ఇవ్వాలి, మీరు మళ్ళీ కాసుకోండి, ఇంకో పహల్గామ్ లాంటి దాడి చేస్తాం మేము అని ఈ సైఫుల్లా కసూరి అన్నాడు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, లష్కర్ ఈ తోయిబా పెట్టింది ద టెర్రరిస్ట్ రెసిస్టెన్స్ ఫోర్స్ అని. ఈ పహల్గామ్ దాడి మనకి మేలో జరిగిన ఈ ఏప్రిల్లో జరిగిన పహల్గామ్ దాడి వెనకాలన్న ఈ మాస్టర్ మైండే స్కెచ్ గీసింది సైఫుల్లా కసూరి. అందుకే ఈ విషయాన్ని మనం చెప్పాలి. అసలు సైఫుల్లా కసూరి ఎందుకు బతుకుండాలి పాకిస్తాన్లో? అది ప్రధానమైన క్వశ్చన్ అండి. నేను ఇందాక చెప్పినట్టు ఇదే ఇజ్రాయెల్ అయితే పరిస్థితి ఎలా ఉండండి? ఇజ్రాయెల్ అయితే హమాస్ తీవ్రవాదుల్ని, ఇక్కడ ఇరాన్లో సైన్యాధ్యక్షుల్ని, హౌతీని, అక్కడ హిజ్బుల్లా, లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా అందరినీ తడిచి, ఈరోజు భారతదేశంలో పహల్గామ్ లాంటి దాడి జరిపి మాస్టర్ మైండ్ స్కెచ్ చేసి 4 తీవ్రవాదులను పంపి దాడి చేసి భారతీయ పురుషుల్ని చంపిన వ్యక్తి ఈరోజు పాకిస్తాన్లో మళ్ళా బతికి ఎందుకు మోడీకి వార్నింగ్ ఇవ్వాలి? దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. ఆయన మన ఏం చేస్తుంది? మొసాద్ తరహాలో వెళ్ళి వాడు అసలు బతుకు ఉండకూడదు, అసలు ఆ టెర్రరిస్ట్ బ్రతుకు ఉండకూడదు. సైఫుల్లా ఈ కసూరి వాళ్ళని చంపాలండి. హఫీజ్ సయ్యద్, మహమ్మద్ అజహారు, ఈ సైఫుల్లా వాళ్ళందరినీ సంహరించి వదిలేయాలి. భారతదేశానికి ఇట్స్ సావరెన్ రైట్ అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ లా, అకార్డింగ్ టు ద హ్యూమన్ లాస్ అండి. ఏ లా ఉన్న ప్రకృతి సిద్ధమైన లాస్, నేచురల్ లా ప్రకారం అలాంటి వ్యక్తి భూమి మీద బ్రతికి ఉండకూడదు. వాడు ఉన్నంత వరకు వాడు పగబట్టిన నాగుపాములాగే అటాకులు చేస్తూ ఉంటాడు. వాడు బతుకుంటూ ఇంకో పహల్గామ్ అటాక్ చేస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని చంపేయాలి. మోడీకి వార్నింగ్ ఇచ్చేంత వ్యక్తులు కాదు వాళ్ళు, తీవ్రవాదులు. వాళ్ళు పాకిస్తాన్ సాయిల్ మీద తీవ్రవాదులు అలా మాట్లాడుతుంటే, నిజంగా అక్కడ వ్యవస్థ అంటూ ఉంటే పాకిస్తాన్లో ఏం చేస్తుంది? అది ఫెయిల్డ్ స్టేట్ అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఫెయిల్డ్ స్టేట్లోనే తీవ్రవాదులు వేరే దేశాలకు వార్నింగ్ ఇస్తారు. ఒక జెల్లీ స్టేట్ అంటారు, ఒక బనానా రిపబ్లిక్ అంటారు, ఒక రోగ్ స్టేట్ అనమాట. ఆ రోగ్ స్టేట్లో ఒక తీవ్రవాది ఇచ్చింది మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు తీవ్రవాదులు. వాళ్ళు ఒక్క తీవ్రవాది అటాక్ చేసినా భారతదేశం వెళ్ళి పాకిస్తాన్ మీద అటాక్ చేయాలి. ఎందుకంటే ఒక యాక్ట్ ఆఫ్ టెర్రర్ అని ఇక్కడ మోడీ గారు చెప్పడం జరిగింది. ఈసారి అలాంటి తీవ్రవాది జరిగితే మోడీ గారు అసలు పాకిస్తాన్ ముక్కలు చేయడానికి రెడీగా ఉన్నారు, అజిత్ దోవల్ గారు, మోడీ గారు. కాబట్టి మన మోడీ ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని ద్వారా ఈ టెర్రరిస్టులు, కనపడే ఈ టెర్రరిస్టులు, ఈ సైఫుల్లా కసూరి, హఫీజ్ సయ్యద్, అహ్మద్ ముజాహర్, ఇలాంటి తీవ్రవాదులు అసలు బ్రతికుండకుండా ఈ ఇజ్రాయెల్ నుంచి హెల్ప్ తీసుకుని మనం చేయాలి. ఈ వార్నింగ్ మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎంజీ రావు గారు, చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు.